नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। टीटीडीपी के पूर्व राज्य सचिव चिलेवेरू रविंदर ने कहा कि डवाकरा ग्रुप बनाने वाले महान नेता नारा चंद्रबाबू नायडू ने कहा कि अगर महिलाएं मिलजुल कर बड़ी होंगी तो परिवार बेहतर होंगे। वरंगल पूर्व निर्वाचन क्षेत्र राष्ट्रीय तेलुगु देशम पार्टी के अध्यक्ष आंध्र प्रदेश के मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू 76 साल की हो गए हैं। तेलुगु देशम पार्टी के पूर्व राज्य सचिव चिलेवेरू रविंदर की देखरेख में आतिशबाजी और केक काटकर जन्मदिन मनाया। टीटीडीपी नेता वडनाला नरेंद्र, शीरा बोयना राजू, बज्जूरू वीरेशम के राजू और अन्य ने कार्यक्रम में भाग लिया और केक काटा। इस अवसर पर चिलवेरू रविंदर ने कहा कि संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू के दिनों में संयुक्त राज्य में 5 लाख डाकरा एसोसिएशन बनाए गए थे और महिलाओं को आर्थिक रूप से आगे बढ़ाया गया था। उन्होंने कहा कि बच्चे लकड़ी के चूल्हे पर खाना बना रहे थे और बीमार हो रहे थे और चंद्रबाबू नायडू ही थे जिन्होंने दीपम योजना के तहत लकड़ियों को गैस स्टोव दिए। इस तरह लोगों को शामिल करके जन्मभूमि कार्यक्रम, लोगों के साथ शासन जैसे कार्यक्रम शुरू किए गए। రాష్ట్రం మొత్తంలో 5 లక్షల డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు స్వయం శక్తిగా ఎదిగేందుకు రూపకల్పన చేసిన మార్గదర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చదువుకున్న యువత సన్మార్గంలో నడవాలని చెప్పేసి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 1400 మల్టీనేషనల్ కంపెనీలు తెచ్చిన గొప్ప నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆడబిడ్డ వంట చేసేటప్పుడు పొయ్యి ఊదుకుంటూ పొగతో ఇబ్బంది పడుతూ ఉంటే దీపం పథకం కింద గ్యాసులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా భావితరాలకు రాబోయే రోజుల్లో ఏం టెక్నాలజీ అవసరమో ముందుగానే గుర్తించి ఆ టెక్నాలజీని ప్రజలకు అందించిన ముందు చూపున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దేశ రాజకీయాల్లోకి ఉండి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్గా అయితేనేమి తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతోనే దేశంలో కూడా ప్రభుత్వం నడుస్తుందనడానికి ఎలాంటి సంశక్తి లేదు. కాబట్టి అలాంటి ముందు చూపున్న నాయకుడు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించిన నాయకుడి గురించి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అటు ప్రజా సమస్యల పైన నిరంతరం ప్రజల మధ్యలో ఉండి